హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజైతే మా బాబు వచ్చాడు ఇంటికి. హాయ్ చెప్పు. హాయ్. నువ్వు చెప్పమని. హాయ్ హాయ్ అండి అందరికీ. మా పాప అయితే పైకి వెళ్ళింది అమ్మమ్మ దగ్గరికి. మేమైతే కూర్చున్నామన్నమాట. ఇప్పుడైతే బిర్యానీ చేస్తాను. ఈ రోజైతే బిర్యానీ చేస్తున్నాను. పులావ్ అనమాట, చికెన్ పులావ్ చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళైతే ఏదో సినిమా చూస్తున్నారంట. ఏం సినిమా అది? ఏదో ఇంగ్లీష్ మూవీయా తెలుగేనా? ఇంగ్లీష్ అంట. ఇక్కడైతే నేను బిర్యానీ కోసం బియ్యం అయితే నానబెట్టి పెట్టాను, బాస్మతి రైస్. ఇక్కడైతే బియ్యం నానబెట్టాను అనమాట. ఇక్కడైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను. ఇక్కడైతే బిర్యానీకి స్టార్ట్ చేశానండి, అదే పులావ్కి. చికెన్ పులావ్ ప్లెయిన్గా చేస్తున్నానండి, కారం వేయకుండా. పచ్చిమిర్చి కారం వేసాను అనమాట. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం పుదీనా, ఇవన్నీ కూడా మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసి పేస్ట్ అయితే చేశాను. అదైతే చికెన్కి బాగా పట్టించాను అనమాట. కారం లేకుండా ఇలా ప్లెయిన్గా చేద్దాము అనేసి. ఎప్పుడు దమ్ బిర్యానీ అవుతుంది కదా, ఈసారి ఇలా ట్రై చేద్దాం కదా అనేసి పెట్టాను. చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో. ఇక్కడైతే చికెన్ ఫ్రై అవుతుందండి. కారం సరిపోలేదనేసి ఇంకా కొంచెం కారం అయితే వేసాను, అదే కారపొడి అయితే వేసాను. పచ్చిమిర్చి ఘాట్లు లేవన్నమాట. ఇక్కడైతే ఫ్రై అయిపోయింది. ఇక్కడైతే రైస్ వేసేస్తాను. ఇక్కడైతే పులావ్ రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఉంటే అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి రైతా చేశాను అనమాట. క్యారెట్ అవన్నీ తురిమేసి వేసాను, టేస్ట్ బాగుంటుంది కదా అని. ఇక్కడైతే పాలు కాస్తున్నాను, మరుగుతున్నాయి పాలు. పాపకి వచ్చేసి పెరుగు తోడు పెట్టడానికి అనమాట. ఇక్కడైతే పెరుగు తోడు పెడుతున్నాను. ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేశాను, అదే చికెన్ పులావ్. బిర్యానీ అలవాటు అయిపోయి బిర్యానీ అంటున్నాను. ఇక్కడైతే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇప్పుడైతే పిల్లలకి పెట్టేస్తాను. ఇప్పుడు ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. బిర్యానీ ఎలా ఉంది? చికెన్ పులావ్. థ్యాంక్ యూ. నీకు నచ్చిందా? థ్యాంక్ యూ. రీతు, నువ్వు తిన్నావా బిర్యానీ? తినలేదా? పెట్టనా? వద్దా?